వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నాయకులు, అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్కి వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి గారు, రాజ్యసభ్యులు, అదేవిధంగా మన నెల్లూరు పార్లమెంటు, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా బీదా మస్తాన్ రావు గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా సిటీలో పోటీ చేస్తున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఖలీల్ గారు, ఈరోజు అందరూ కూడా ఈరోజు మా ఇంటికి వచ్చి సాధారణంగా వైసీపీ పార్టీలో చేరాలని చెప్పి ఆహ్వానించున్నారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. నిజంగా రాష్ట్రంలో అతి తక్కువ మందికి ఇలాంటి మంచి గుర్తింపు, గౌరవం ఇచ్చినందుకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారికి, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళు ఆహ్వానం పలికారు కాబట్టి తప్పకుండా 1-2 రోజుల్లో కూడా అతి త్వరలో అందరితో కూడా చర్చించి ఒక మంచి నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించి, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడేటట్టు, నెల్లూరు ప్రజలకు ఉపయోగపడేటట్టు ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను. అదేవిధంగా నా గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దాదాపు 6 సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నాను. రాష్ట్రంలో ఎన్నో పదవులు ఇచ్చున్నారు జనసేన పార్టీ. నేను ఉన్నన్ని రోజులు ఒక అసెట్గా పార్టీకి ఉండాను. కార్యాలయం కూడా 6 సంవత్సరాలు నడిపించుకుంటూ ఎంతో డెవలప్ చేస్తున్నాను. నెల్లూరు జిల్లాలో కూడా దాదాపు 2500 కమిటీల వరకు వేసుకొని ప్రజల్లో కూడా దాదాపు 1.5 సంవత్సరం నుంచి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళతో తిరుగుతూనేనాను. గత 6 సంవత్సరాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాము, సేవా కార్యక్రమాలు. కరోనా సమయంలో కూడా ఎన్నో వాళ్ళకి ఆహార పొట్లాలు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఇలాగ అందజేస్తూ ప్రజలకు కూడా ఇప్పుడు అండగా ఉన్నాను. నేను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి ఒక్కరు కూడా నాకు అండగా ఉంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఈరోజు మా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి విజయసాయిరెడ్డి గారికి కానీ, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి కానివ్వండి, అదేవిధంగా బీదా మస్తాన్ రావు గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఖలీల్ గారికి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా 2-3 రోజుల్లో అందరికి కూడా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటాను. వాళ్ళు ఎవరినైతే మద్దతు ఇస్తారో వాళ్ళే అధికారంలోకి వస్తారు. ఆ ప్రజా నిర్ణయం బట్టే ఎవరన్నా మనం ముందరికి అడుగులు వేయాలా. తప్పకుండా నేను ఎక్కడున్నా కానివ్వండి ఆ పార్టీకి ఒక అసెట్గానే ఉంటాను, ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తాను, ప్రజలకి అందుబాటులో ఉంటానని అందరికీ తెలుసు. సో తప్పకుండా నేను ఎక్కడున్నా కానివ్వండి తప్పకుండా అందరికీ ఉపయోగపడేటట్టు, ప్రజలకు ఉపయోగపడేటట్టు ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రకారమే ఉంటుంది. తప్పకుండా దాని ప్రకారమే ముందరికి వెళ్తాము. మీరు అందరి సహాయ సహకారాలు కూడా కావాలా. ఏ నిర్ణయం తీసుకున్నా మీరు అందరు కూడా గౌరవిస్తారని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ప్రజల్లో కూడా ఒక 2-3 నెలల నుంచి మార్పు కూడా వచ్చింది, ఆలోచన కూడా మారుతుంది. సో తప్పకుండా వాళ్ళ నిర్ణయాన్ని అనుగుణంగానే ముందరికి వెళ్తాను. తెలియజేస్తాను. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయాలు బట్టి ప్రజలు ఎవరికైతే ఎక్కువ మద్దతు ఇస్తున్నారు, ఎవరైతే ఉపయోగపడతారు, ప్రజలకి అండగా ఉంటారో దాన్ని బట్టి అందరూ కూడా నిర్ణయాలు తీసుకుంటారు. నా వ్యక్తిగత కారణాల వల్ల నేను పార్టీ నిర్ణయం తీసుకుంటే వ్యక్తిగత కారణాల వల్లే ఉంటాయి. నేను ఎవరిని కూడా తప్పు పట్టను. కాకపోతే ఒకవేళ కనుక ఏ పార్టీకి వెళ్ళినా తప్పకుండా లాయల్గా ఉంటాను. తప్పకుండా ఏమైతే ఉన్నాయో అవతల పార్టీని తప్పకుండా అది టీడీపీ ప్రభుత్వం కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, గతంలో వాళ్ళు చేసిన తప్పులు కావచ్చు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం గురించి తప్పకుండా నిలదీస్తామని తెలియజేస్తాం. తప్పకుండా చాలామంది అయితే నాకున్న సొంత బంధుత్వం కానివ్వండి, వర్గం కానివ్వండి, అదేవిధంగా జనసేనలో నాతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది, వందలాది వేలాది మంది ఉన్నారు. వాళ్ళల్లో ఎంతమంది వస్తారో వాళ్ళతో కూడా చర్చించి తప్పకుండా వాళ్ళు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. అది కూడా అందరితో చర్చించి త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటాను తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మాత్రం, ఎందుకంటే గతంలో కూడా చూసాం, నేను 2019లో పోటీ చేసినప్పుడు ఆ రోజు టీడీపీకి వ్యతిరేకంగా మేము క్యాంపెయినింగ్ చేయటం కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన చాలా వరకు 2014లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నాయి చాలా వరకు అమలు చేయకపోవటం కానివ్వండి, ప్రజా సమస్యలు వాళ్ళ వల్ల ఎంతో వచ్చినాయి. దాని మీద కూడా మేము గతంలో చాలాసార్లు కూడా పోరాడున్నాము. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నిర్ణయం ఎలాగుంటుందో దాని ప్రకారం మేము ముందరికి వెళ్తాం. ముఖ్యంగా చెప్పాలంటే ఆ ఒత్తిడి కూడా తప్పకుండా ఉంది, లేదంటే అది అబద్ధం అవుద్ది. 6 సంవత్సరాల నుంచి పార్టీ కోసం నిరంతరంగా కృషి చేస్తున్నా. నా పొలిటికల్
కెరియర్, అదేవిధంగా నాకు పొలిటికల్ అష్యూరెన్స్, అదేవిధంగా ప్రజలు ఏ నిర్ణయాన్ని అయితే గౌరవిస్తారో, ప్రజలు ఎవరినైతే ఎన్నుకోవాలనుకుంటారో వాళ్ళ పక్కన నిలబడటం అనేది అందరికీ ఉండేది. పార్టీలు ప్రతి ఒక్కరు పార్టీలు మారుతూనే ఉంటారు. ప్రజలకి అనుగుణంగా వాళ్ళ భావాలకి సరిపోయేటట్టు తప్పకుండా ప్రజల నిర్ణయాన్ని బట్టి ప్రజల్ని నేను కూడా చాలామంది నేను సంప్రదిస్తాను. దాని ప్రకారమే నేను ముందరికెళ్తాను. తప్పకుండా చర్చలైతే గతంలో నేను అందరితో చాలా బాగుంటాను. అందరితో కూడా క్లోజ్‌గా ఉంటాను. కాపోతే వాళ్ళ చేతుల్లో కూడా అన్నీ కొన్ని లేవు. చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో, తప్పకుండా వాళ్ళు కూడా నా నిర్ణయాన్ని గౌరవిస్తారు. నేను ఏ నిర్ణయం తీసుకున్నానని నేను అనుకుంటున్నాను.